చూడండి మిత్రులారా, ఈ దేశంలో చదువుకునే యువతని ఏ దేశమైనా ఆ దేశం యొక్క భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటుంది, వారి జ్ఞానాన్ని, వారి యువశక్తిని. కానీ మన భారతదేశంలో పూపాటి వచ్చిన తర్వాత యువత ఎలా తయారైపోయారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. आप अपने बच्चों को स्कूल क्यों भेजते हैं? स्कूल अच्छी जगह नहीं होती है। अब देखिए, स्कूल को तोड़िए, क्या बनता है? सो कूल। सो मतलब क्या होता है? सोना। और कूल मतलब कूलर। आप अपने बच्चों को कूलर में सोने के लिए भेजते हैं। ये सब अमेरिका की साजिश है, मैं साबित कर सकता हूं। देखिए, स्कूलों में कौन सी भाषा बोली जाती है? अंग्रेजी। और अंग्रेजी कहाँ की? अमेरिका की। हैंड्स फ्रू। చూశారుగా, ఈ దేశంలో ఉన్నటువంటి యువతని ఈ దేశ అభివృద్ధి కోసం భవిష్యత్తులో వారి శక్తియుక్తులను ఉపయోగించుకోవాల్సినటువంటి భారతదేశ యువత ఇలా పెడదారి బట్టి భక్తి పేరు మీద అమాయకత్వాన్ని, మూఢత్వాన్ని పెంచి పోషిస్తుంటే రాబోతున్న భవిష్యత్తు భారతం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. రాబోయే కాలంలో మనం మన స్కిల్ని డెవలప్ చేసుకొని ఈ పోటీ ప్రపంచంలో మన టెక్నాలజీని, మన మేధస్సును అభివృద్ధి చేసి దేశంలో సంపదను సృష్టించకుండా మోసపూరితమైన వ్యక్తుల చేతుల్లోకి మన సంపదని, మన జేబులో డబ్బును కూడా ఇచ్చి భక్తి పేరు మీద మోసపోతూ ఉంటే ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు. అది పాస్టర్ల దగ్గరైనా, పంతుల దగ్గరైనా, ముల్లాల దగ్గరైనా, మరి ఎవరి దగ్గరైనా మతం పేరు మీద దోచుకుంటున్న దొంగలకి మీరు సమాధానం చెప్పి ఈ దేశాన్ని ఆధునిక భావాజాలంతో భక్తిని కూడా మార్చుకొని ముందుకు వెళ్ళకపోతే రాతి యుగం లాంటి పరిస్థితులు వస్తాయి. అడుక్కు తినాలి, తినడానికి తిండి లేక తన్నుకు చావాలి. ఆలోచించండి.